నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. బీటా హెచ్సిజి అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్ ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా కనుక్కోవడానికి. కానీ ఈ హార్మోన్ ఏంటి? సో ముందుగా ఏంటంటే అండం ఎక్కడి నుంచి అయితే విడుదలవుతుందో అండాశయాల నుంచి దాన్ని ఫాలికల్ అంటారు. అది విడుదలైన తర్వాత దాన్ని కార్పస్ లూటియం అంటారు. ఈ కార్పస్ లూటియం అనే ఫాలికల్ ఎప్పుడైతే ఫాలికల్ కాదు అది, బట్ ఇక్కడ నుంచి అండం విడుదలైన తర్వాత ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ ప్రొజెస్ట్రాన్ ఎంబ్రియో తయారైన ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వాలంటే గర్భసంచిలో అతకాలంటే చాలా ఇంపార్టెంట్ హార్మోన్. సో ఈ కార్పస్ లూటియం ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేసి గర్భసంచి మీద దాని ప్రభావం చూపించినప్పుడు రక్త ప్రవాహం పెరిగి పిండం అక్కడ వచ్చినప్పుడు అతుకుతుంది అనమాట. దీన్ని ఇంప్లాంటేషన్ అంటారు. ఇది ఎన్ని రోజులు సాగుద్దంటే పిండం చుట్టూత మాయ ప్లాసెంటా అంటారే అది హెచ్సిజి అనే హార్మోన్ హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్ అనేది రిలీజ్ చేసేదాకా ప్రొజెస్ట్రాన్ అనేది రిలీజ్ అవుతా ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత కార్పస్ లూటియం ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేయడం తగ్గించేస్తుంది. సో నార్మలీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎనీథింగ్ అబౌవ్ 70 ఈజ్ కన్సిడర్డ్ హెల్దీ ప్రెగ్నెన్సీ. దానికన్నా తక్కువ ఉంటే హెల్దీ ప్రెగ్నెన్సీ కాకపోవచ్చు అంటారు. ఇది డబ్లింగ్ అవుతా ఉండాలి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే చూసినప్పుడు డబ్లింగ్ అవుతుంటే హెల్దీ ప్రెగ్నెన్సీ ఉన్నట్టు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.